హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ 2025 సంవత్సరంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ పోస్టులను అన్ని జోన్ల వైజ్గా నోటిఫికేషన్ విడవడం జరిగింది. ఈ వీడియోలో జోన్ 4 నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు తెలియపరచడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ నిరుద్యోగులకు గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్లో వివిధ స్కీమ్స్ నందు పనిచేయుచున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి మరియు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయుచున్న నర్సెస్కి ఇది ఒక తీపి కబురనే చెప్పుకోవాలి. ఈయన యొక్క శాలరీ వచ్చేసి 38,720 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకు 38,720 రూపాయలు శాలరీ రావడం జరుగుతూ ఉంది. ప్రాంతీయ సంచారకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ 4 పరిధిలో 150 పోస్టులకు దరఖాస్తు కోరడం జరుగుతుంది. ఈ ఉద్యోగం సంబంధించిన దరఖాస్తు నమూనా అభ్యర్థుల దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేస్తున్న దరఖాస్తుతో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో పోస్టుకు సంబంధించిన సర్టిఫికేట్లను జతపరిచి జనవరి 3 నుండి 17వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తులను ప్రాంతీయ సంచారకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నందు కడప నందు అందజేయవలసిందిగా వాళ్ళు తెలియపరచడం జరిగింది. గడువు తర్వాత అందజేసేటువంటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోమని ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ కడప వారు నోటిఫికేషన్ను 2వ తారీఖు జనవరి 25న రిలీజ్ చేయడం జరిగింది. జోనల్ వైజ్ 150 పోస్టులని మనం ముందే మాట్లాడుకున్నాము. దీనికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ మరియు బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ముఖ్యంగా ముందు 2022 నుండి 23 వరకు వేసినటువంటి నోటిఫికేషన్స్లో డిపిహెచ్ మరియు ఎఫ్డబ్ల్యూ అనగా డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అప్లికేషన్ వేసిన రిజెక్ట్ చేస్తారు. అది క్లియర్గా వాళ్ళు తెలియపరచడం జరిగింది. నోటిఫికేషన్లో ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్సి క్యాండిడేట్స్కు 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఇయర్స్, ఫర్ డిఫికల్టీ ఏబుల్డ్ పర్సన్ వచ్చేసి 10 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఇయర్స్ వచ్చేసి 52 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్కు చలానా కట్టాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇక్కడైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నారో అక్కడే ఫోన్పే క్యూఆర్ కోడ్ నెంబరు ఇవ్వడం జరిగిందని మిత్రుల ద్వారా సందేశము. కాబట్టి బ్యాంక్ దగ్గర క్యూ కట్టకుండా అది మీరు కనుక్కొని మీ సెంటర్లలో పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే టోటల్ 100 మార్క్స్కి ఉంటాయి. అదే 75% వచ్చేసి మనము ఎగ్జామినేషన్లో క్వాలిఫై ఎగ్జామినేషన్ కోర్సెస్ ఉన్నాయి కదా, జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్కి సంబంధించి దాంతో మనము ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఆ పర్సెంటేజ్ని 75% వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ కోర్స్ అయిపోయిన రోజు నుండి ఎన్ని సంవత్సరాలు మీకు ఇప్పటి వరకు అయినాయో ఆ ఒక్కొక్క సంవత్సరానికి గాను ఒక్కొక్క మార్కు ప్రతి ఒక్క క్యాండిడేట్కు కలపడం జరుగుతుంది. అలాగే వెయిటేజ్ వచ్చేసి 15% అంటే 15 మార్క్స్కు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్-19లో సర్వీస్ చేసిన వారికైతేనేమి, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి వారికైతేనేమి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 15% అంటే 15 మార్క్స్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెయిటేజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి అన్ని వింగ్స్లో అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఎవరికైనా సరే వచ్చేసి వెయిటేజ్ మార్క్స్ కలపడం జరుగుతుంది. ఏ విధంగా కలుపుతారు అంటే 2.5 మార్క్స్ పర్ 6 మంత్స్కి వచ్చేసి ట్రైబల్ ఏరియాకు, 2 మార్క్స్ వచ్చేసి 6 మంత్స్కు రూరల్ ఏరియాస్కు, అలాగే అర్బన్ ఏరియాస్కు 1 మార్కు చొప్పున కలుపుతామని క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇంకొక ముఖ్యమైన విషయం మీతో నేను డిస్కస్ కింద నుండి 2వ పేజీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ అప్లికేషన్లో
ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీరు చేయగలరు. ఒకవేళ డౌట్ ఉంటే మన లింక్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని చూసి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా లాస్ట్లో అంటే సర్వీస్ సర్టిఫికేట్ కన్నా లాస్ట్ పేజ్ కన్నా పైనుండి కింద నుండి రెండో పేజ్లో నేను చెప్తున్నాను చూడండి, ఇది మెయిన్. మీరు ఎవరే అని మర్చిపోవద్దండి ఇక్కడ. అలాగే మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1కి 2 సార్లు లిస్ట్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేశారా లేదా, 10th ఇంటరు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి డిప్లొమా డిగ్రీ సర్టిఫికేట్ అంటే బీఎస్సీ ఆర్జిఎన్ఎం సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని టిక్ వేసుకొని మరి ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇస్తా వచ్చారు, మీరు దాన్ని కూడా ఫిల్ చేసుకొని సరైన టైంలో ఇవ్వడానికి ట్రై చేయండి. డియర్ ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ మాత్రం రన్నింగ్లో ఉన్నది, నెట్వర్క్ అవైలబిలిటీలో ఉన్న నెంబర్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి.